మిత్రులారా, ఈరోజు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన, రైతు వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన జూలై 9న దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జిల్లా కార్మిక సంఘాల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ మరి ఎన్నో త్యాగాలు చేసి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి ఇవాళ కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేసే ఒక విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలోని కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమై ఇవాళ జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ యొక్క ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని ఇవాళ ప్రభుత్వం అనేక విధాలుగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలనను అంతం పొందించడానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అలాగే జూలై 9న జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఐఎఫ్టీ పరంగా, జేఏసీ పరంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తారు.